నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళ్తారు. జాగ్రత్త. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఎదుటివారు నాకు ఇచ్చే మర్యాదను బట్టే వారి పట్ల నా ప్రవర్తన ఉంటుంది. నీకు చెందిన వాటినన్నింటినీ ఆ కాలమే నీ వద్దకు చేరుస్తుంది. పరిస్థితులు ఏమైనా కావచ్చు. మనం మాత్రం ఎప్పుడూ మనల్ని నమ్మిన వారి వైపే ఉండాలి. జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా, నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్థం ఉంటుంది. తొక్కబడిన చోటే ఎదిగి చూపించు. లేనివాటి కోసం ఆరాటపడే జీవితం వ్యర్థం. ఉన్నదానితోనే సంతృప్తి పడే జీవితం ధన్యం. ప్రకృతిలోని ప్రతి వస్తువును మంచి దృక్పథంతో చూస్తే ప్రతీదీ మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. మనకు కావలసిందల్లా ఓపిక. కొందరి జీవితాల్లో ఎంత నిజాయితీగా బ్రతికినా నిందలు తప్పవేమో. అవసరమైనప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా ప్రవర్తించే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. జాగ్రత్త. నీతో మాట్లాడినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, నీ మాటలు కరువైనప్పుడు అంత బాధగా ఉంటుంది. మనస్సును స్వాధీనపరుచుకున్నవాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. జీవితంలో ఒక బంధానికి మనం దగ్గరగా ఉన్నామా లేదా దూరంగా ఉన్నామా అనేది కాదు. అసలు వారి మనస్సులో మనం ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉండొచ్చు. కానీ నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందరినీ ప్రేమించు, కానీ ఎవరి ప్రేమకి బానిసవ్వకు. అందరూ అందరికీ ఒకేలా అర్థమవ్వరు. ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థమవుతారు. ఊరికెనే అమ్మను కసురుకోకు. ప్రపంచమంతా నిన్ను కసురుకున్నా అక్కును చేర్చుకునేది అమ్మ మాత్రమే. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా మనసుల మధ్య మాత్రం దూరం అనిపించకూడదు. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చెయ్యకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. చెయ్యి కొట్టే దెబ్బ చెంపని మాత్రమే తాకుతుంది. కాని మాట కొట్టే దెబ్బ మనసుని కూడా తాకుతుంది. హుందాతనం ఖరీదైన బట్టల్లో కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఉంటుంది. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం. మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని నాటకాలాడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక, వినేవారు లేక, నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు మోసం చేసిన మీరే. ఏది వచ్చినా అంగీకరించు. ఏది పోయినా వెళ్ళనివ్వు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతి ఉదయం ఒక మంచి ఆలోచనతో నిద్రలేస్తే అది ఆ రోజు ప్రశాంతమైన నిద్రకు కారణమవుతుంది. ఎదుగుతున్న వాడిని పతనం చేయడానికి కొంతమంది ఎదురుచూస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు మన చుట్టూ బోలెడు మంది ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎవడి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఒకరి పరిస్థితిని చూసి ఈరోజు వాళ్ళను హేళన చెయ్యకు. ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో తెలియదు. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. డబ్బు మనిషిని పైకి తీసుకురాగలదు. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. మనిషి పైకి పోయేటప్పుడు డబ్బును తీసుకుపోలేడు. ఇది అంతకన్నా ఒప్పుకోవాల్సిన నిజం. కష్టపడేవాడు అందంగా ఉండడు. అందంగా ఉండాలనుకునేవాడు కష్టపడలేడు. దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చు. కానీ తోడు బాగుంటేనే జీవిత ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆవేశంగా పరిగెత్తడం కన్నా ఆలోచించి నడవడం మిన్న. ఎప్పుడు నడవాలి, ఎప్పుడు పరిగెత్తాలో తెలిసి ఉండటమే వివేకం. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకంటే పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండు. అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది. నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వెట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.